హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా పాపకి నేను ఈరోజు చపాతీ చేసి తినిపిద్దాం అనుకున్నా. బట్టి చపాతీ చేసి తినిపిస్తే తింటుందో లేదో అని అనిపించింది. అందుకే ఇక ఆలు పరాటా చేద్దాం అనుకున్నా. ఆలు పరాటాలు అంటే ఇక కారం ఎంత తినది మా పాప. కారం ఎంత తినదనేసి చప్పగా చేసి తినిపిద్దామని చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీ. ఓకే, చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 బంగాళదుంపలు తీసుకున్న, చిన్న సైజు, మెత్తగా ఉడకబెట్టైనా. ఉడికిన తర్వాత దాని మీద ఉన్న పొట్టు తీసేసి మ్యాష్ చేసుకోవాలి. దాని తర్వాత చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం అంత తగిన ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాను. అందులో కొంచెం తగినంత పసుపు వేసాను. అందులో కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా వేపుకోవాలి. ఇక చపాతీ పిండి అయితే తీసుకున్న, అందులోకి కొంచెం అంత తీసుకొని ఉండ సైజు తీసుకొని మంచిగా ఉండగట్టిన. మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ అందులో కొద్దిగా తగ్గినంత ఉండ సైజు తీసుకొని పెట్టుకోవాలి. మంచిగా ఒత్తేసి చపాతీలా మెత్తగా చేసుకోవాలి. తావ మీద చక్కగా మెత్తగా కాల్చుకోవాలి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు అందులో కారం పచ్చిమిరపకాయలు, మీ పాప పచ్చిమిరపకాయ కారం ఉంటే తింటుందా అంటే పచ్చిమిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మా పాప అయితే చాలా ఇష్టంగానే తిన్నది. మీకు గిట్ట నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసుకోండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా పాప అయితే చాలా అంటే చాలానే ఇష్టంగా తిన్నది.